విశ్వక్సేన్ గారు చాలామందికి చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి, ప్రమాదాలు అవుతుంటాయి. కొంతమంది స్పాట్‌లోనే పోతారు. కొంతమందికి తరచూ అవుతుంటాయి యాక్సిడెంట్స్. కార్ యాక్సిడెంట్ గానీ, బ్యాక్ యాక్సిడెంట్ గానీ, కొంత మృత్యువాత పోయి కూడా బ్రతికి బయటకొస్తుంటారు. కొంతమంది ఆన్ స్పాట్‌గానే చనిపోతుంటారు. ఈ యాక్సిడెంట్స్ అనేది ఏ నెంబర్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ బాగా అవుతుంటుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్స్ అనేవి ఒక 4 నంబర్ వల్ల జరుగుతుందండి. ఆ 4 నంబర్లు గనుక మీరు తెలుసుకోగలిగితే, ఆ రోజుల్లో మీరు జర్నీలు చేయకపోవడం మంచిది. ఓకే. మీకు కావాలంటే మీకు గూగుల్‌లో వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే డేట్లలోనే వరల్డ్ వైడ్‌గా యాక్సిడెంట్లు కానీ, భూకంపాలు కానీ, అదేవిధంగా ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ ఇవే జరుగుతాయి. ఓకే. ఎగ్జాంపుల్ ఏమేమి డేట్స్ ఉన్నాయో మీరు చూడండి. ఆ! ఎప్పుడైనా మీరు కుటుంబంతో కలిసి జర్నీ చేసేటప్పుడు 4వ నంబర్ సిరీస్ డేట్లను అవాయిడ్ చేయండి. ఓకే. అంటే చిన్న చిన్న వర్కులు ఉంటే మనం లోకల్లో తిరగొచ్చండి, కానీ లాంగ్ జర్నీస్ వద్దు. ఏంటి 4వ నంబర్ సిరీస్ అంటే ఏ మంత్లో అయినా కానివ్వండి, 4, 13, 22, 31 వెరీ 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 డేంజర్ అండి. 4వ నంబర్ అంటే 4, 13 అంటే 1 + 3 4, 22 అంటే 2 + 2 4, 31 అన్న 3 + 1 4, టోటల్ 4 నంబర్ సిరీస్ రాహు అండి. ఓకే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగింది చెప్తాను. పహల్గామ్ ఉగ్రదాడి ఎప్పుడు జరిగిందండి? 22లో జరిగింది. కాబట్టి జర్నీలు చేసేటప్పుడు మీ కుటుంబంలో ఏదైనా మరణ వార్త వచ్చినప్పుడు, ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు కేవలం ఈ 4 నంబర్లోనే జరుగుతాయి. చెక్ చేసుకోండి, నేను చెప్పింది నమ్మొద్దు. మీ కుటుంబంలో గతంలో ఏవైనా నెగిటివ్ న్యూస్లు విన్నారా? ఇదే డేట్లు జరుగుతుంది. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ నంబర్ ఏంటి? 7వ నంబర్. 7వ నంబర్ అంటే కేతు. ఓకే. అంటే మనం చాలాసార్లు బయట విని ఉంటాం, పెళ్లి పందిరిలో పిడుగుపడి అబ్బాయి చనిపోయాడు, అమ్మాయి చనిపోయాడు, పెళ్లి కూతురు. అవునవును. తాళి కట్టిన మరుక్షణమే చనిపోయారు. పెళ్ళికి వస్తున్నప్పుడు పెళ్లి వాహనము అంటే బంధువులంతా ఒక 100 మంది వస్తుంటే ఆ పెళ్లి వాహనం యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇటువంటివంతా 7వ నంబర్లోనే జరుగుతాయి. అంటే 7, 16, 25 వెరీ వెరీ డేంజర్ అండి. చాలామందికి పెళ్లి తర్వాత పుత్రశోకం ఉంటుంది కదా, ఇటువంటి డేట్లోనే జరిగి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 8వ నంబర్ అండి. 8, 17, 26 వెరీ 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 డేంజర్. ఇవి ఎప్పుడు చెడు జరిగే అవకాశాలే. 8వ నంబర్లో మీరు ఏ పని ప్రారంభించవద్దు. మీకు 26/11 ఎప్పుడు జరిగిందండి? తాజ్ బాంబే తాజ్ హోటల్ 26లో జరిగింది. చాలా చాలా డేంజర్ అండి. అంటే ప్రపంచంలో జరిగే నెగిటివ్స్ అన్నీ ఈ 8వ నంబర్లో కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, 8వ నంబర్లో ఏ పనులు స్టార్ట్ చేయకండి. గృహప్రవేశం కానివ్వండి, వివాహాలు కానివ్వండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, అదేవిధంగా వెహికల్ కొనడం అమ్మడం కానివ్వండి, పాస్పోర్ట్ అప్లై చేయడం కానివ్వండి, ఇవేవీ చేసుకోవద్దు. ఇవి చాలా చాలా డేంజర్ అండి. ఇంకోటి, మీరు ప్రయాణించే డేట్, మంత్, ఇయర్ అన్నీ కూడి చూసుకున్నప్పుడు సింగిల్గా 4 కానీ 7 కానీ 8 వస్తే ఎప్పుడు చేయదు. వెరీ వెరీ డేంజర్. ఓకే. కాబట్టి ఈ 10 రకాల డేట్లు కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే 100% మిమ్మల్ని మీరు మీ ఫ్యామిలీ నుంచి సేఫ్గా ఉంచుకున్నట్లే. ఓకే. మీకు యాక్సిడెంట్లు అయిన డేట్లు అన్నీ ఇవే డేట్లలోనే ఉంటాయి. అంటే నేచర్లో చెడు చేసేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. 100% ఆ వ్యక్తి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. గతంలో మీకు గూగుల్లో ఉంటాయండి, యాక్సిడెంట్ డేట్స్ అని కొడితే వస్తాయి. ఇప్పుడు చెప్పిన డేట్లే ఉంటుంది. కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఈ డేట్లు పెట్టుకోకండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మన డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్ ఉంటే మనకు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేదానికంటే కూడా ఇప్పుడు చెప్పిన 10 రకాల డేట్లలో కనుక మీరు జర్నీలు చేస్తే 100% నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం, ఒక భూకంపం కానివ్వండి, ఒక తుఫాన్ కానివ్వండి, ఒక ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఉగ్రవాదుల దాడి కానివ్వండి, ఇవన్నీ ఈ డేట్లలోనే జరిగాయి. మీకు ఇండోనేషియా తుఫాన్ గుర్తుందో లేదో, డిసెంబర్ 25 నాడు వచ్చిందండి. ద 7 నంబర్. మీకు గుజరాత్లో ఒక భూకంపం వచ్చింది, జనవరి 26, 8 నంబర్. పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ 22, 4 నంబర్. కాబట్టి నేచర్లో చెడు అంతా ఈ 4 నంబర్లోనే జరుగుతుంది. కాబట్టి
మన కుటుంబంతో మనం జాగ్రత్తగా ఉండాలంటే ఈ డేట్లను అవాయిడ్ చేస్తే 100% సక్సెస్ అవుతారండి. ఓకే. ఎందుకంటే మనం సంతోషంగా ఉండాలి, మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి. ఒక ఫ్యామిలీలో కనుక చెడు జరిగిందంటే ఆ తర్వాత పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. వాళ్ళని కోల్పోతారు, మళ్ళీ జీవితంలో వాళ్ళ లోటుని ఎవ్వరూ తీర్చలేరు. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.